హాయ్ అండి. నేను మీ నాగదత్త. ఈరోజు మాత్రం దత్తదాస్ ఎంట్రీ అనమాట నా వీడియోకి. నేను ఊరికడ నుంచి ఈరోజే వచ్చి నమ్మితే టీ పెట్టాలని చూస్తే గ్యాస్ అయిపోయిందనమాట. గ్యాస్ తేటానికి వెళ్తుండ్రు దత్తదాస్ గారు. నాకంటే ఒక 6 రోజులు ముందొచ్చిండ్రు వీళ్ళు. ఇల్లంతా చూడండి ఇడిసిన బట్టలు, ఎక్కడే వస్తువులు అంతా ఆగమాగం చేసిండ్రు. నేను 6:30కి వచ్చి లేపితే లేసిరనమాట వీళ్ళు. ఒకళ్ళేమో తలలు దూడాలు, ఇంకొకళ్ళేమో వరకు కూర్చొని ఉన్నారనమాట విష్ణు. మామూలుగా అయితే వీడియోలోకి రాడు, తెగ సిగ్గుపడిపోతాడనమాట. ఏదో ఫోటో తీస్తున్నాను అనుకున్నాడు, కానీ ఆడ వీడియో తీసినాదని తెలియదు వాడికి. ఇంక నేను ఇంటికాడ నుంచి ఏమేమైతే నేను అంటే ముందే పంపించేసిన కదా, కారులోనే వచ్చేసినాయి. నేను హాస్పిటల్లో ఉన్నానన్నమాట. అయితే ఇవన్నీ మొత్తం అన్నీ సర్ది పెడుతున్నా. చేపలు అయితే నేను ఎప్పుడు అంటే ఫస్ట్ మేము దేశం అంటే దేశం అంటే మేము హైదరాబాదుని అలా అంటామన్నమాట. స్టార్టింగు మేము తొలి ఏకాదశికి వస్తాం కదా, అప్పుడు వచ్చేటప్పుడు తెచ్చుకుంటాం చేపలు, మళ్ళీ పండగకి తెస్తా అనమాట. అయితే ఈయన తెచ్చిన రొయ్యి పొట్టు, రొయ్యి పొట్టు కాదు, ఇంకా రాక్కోయి కాళ్ళు, ఇంకా ఇసుకదొందులు, అరిసెలు, ఇంకా నిమ్మకాయలు, ఇవన్నీ మాత్రం వాళ్ళతో పాటు పంపించేసినాను అనమాట. నేను ఎలా మూటగట్టి పంపించినానో అలాగే ఉన్నాయి. ఇంకా చెక్కు చెదరనీయకుండా అట్టే పెట్టిర్రు అన్నట్టు నేను సర్ది పెట్టిన. ఇంకా కిచెన్ అంతా గందరగోళంగా ఉండింది. మొత్తం అంతా తోమి నీట్గా చేసి పెట్టినాను అనమాట. ఇంకా నాకు మొత్తం అన్ని పనులన్నీ చేసేసుకొని స్నానం చేసి బాగా ఆకలి అవుతుంది, అన్నం కూడా తినలేదు నేను, అందుకని అరిసి తింటున్నాను అనమాట. ఎప్పుడైనా నేను ఒక్కరోజు ఊరికి పోయి వచ్చినా కూడా ఆ రోజంతా ఇల్లంతా గందరగోళం ఉంటుంది. ఊరికి పోవాలంటేనే భయం వేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అట్ట ఉంటుంది అబ్బా, బట్టల విషయం కానీ కిచెన్ విషయం కానీ అంతా. నీ ఈ ఇల్లు మాత్రం చూసేదానికి నీట్గా ఉంటుంది, కానీ ఎటు చూసినా కిటికీలే ఉంటాయి అన్నమాట. వీడియో తీసుకుందాం అనుకుంటే అసలుకి నీట్గా రాదన్నట్టు. నా మిషన్ అయితే మాత్రం కరెంటు పోతే పని చేయట్లేదు కదా, ఎందుకంటే కొంచెము తాడేసేది బాగా టైట్ అయిపోయింది. అది లూజ్ చేపియాలంటే హాస్పిటల్ తీసుకుపోవాలా, అంటే రిపేర్కి తీసుకుపోవాలా షాప్కి. ఇంకా అది కాక ఇంటికాడ నుంచి అంజలి మిషన్ తెచ్చుకున్న పండక్కి, దానికి చెప్పకుండా తెచ్చినాను అనమాట. నేను వీడియోలలో ఉంది అంజలి ఇదనమాట ఈ మిషను. తెచ్చుకున్నా నేను చేయకుండా. అడిగితే అమ్మ నేను మిషన్ వేయను, నా ప్రాణం మిషన్ అనింది. నీ ప్రాణాన్ని నేను దొంగతనం చేస్తున్నానని చెప్పి చేయకుండా కారులో వేసుకొని వచ్చిండు దత్తదాసు. నేను ఫోన్ చేసి చెబితే తీసుకుని వచ్చిండు అనమాట. ఇంతకీ అది నేను హాస్పిటల్లో ఎందుకున్నానో మీకు తెలియదు కదా. మౌనిక డెలివరీ అయిందనమాట, తనకి పాప పుట్టింది. అప్పుడు హాస్పిటల్లో ఉన్నా. ఒక 6 రోజులు లేటుగా వచ్చినానమాట. నేను వీడియో తీయాలనుకున్నా, కానీ వాళ్ళు పెట్టొద్దు అనిండ్రు. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం పెట్టొద్దు కదా, అందుకని పెట్టలేదు. నేను కూడా ఎప్పుడు చెప్పలేదన్నమాట ఎట్టిట్ట సంగతి అని. మేము 5 రోజులు ఉన్నాం హాస్పిటల్లో. పెద్ద ఆపరేషన్ చేసి పాపను తీసిండ్రు. పాప అయితే చాలా బాగుండిద్ది, బుడ్డిది. లాస్ట్ రోజు వదిలేసి వస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఆ 5 రోజులకే బాగా దగ్గరైపోయినా నేను. ఇంకా పనులన్నీ పూర్తయిపోయిన తర్వాత ఇది బిగించుకుంటున్నానమాట మిషను. ఈ మిషన్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉండిద్ది. అసలుకి మనిషికి కష్టం అనిపించదు, ఎంత దొక్కినా కూడా. నాకు భలే బాగా నచ్చింది. కానీ దానికాడ చేతి ఎక్కువ బిల్డప్ చేస్తుందని చెప్పమనమాట. నా మిషను కొంచెము అంటే ఇది కరెంటు పోయినా సరే తొక్కేదానికి బాగుంటుంది, చాలా లైట్ ఉంటుంది. కానీ నా కాడ ఉన్న మిషన్ మాత్రం ఎక్కువ తొక్కను కదా, నేను తాడేసి తొక్కను కాబట్టి బాగా టైట్ ఉంటుంది, కాలు కూడా నొప్పులు వస్తాయి అన్నమాట. నేను ఇంకా అటు తిప్పి దాన్ని బిగిస్తా ఉన్నా. బాగా గట్టిగా బిగించుకోవాలి మనం, ఎందుకంటే ఇట్లా తీసినప్పుడు ఆ స్క్రూలు అనేది కొంచెం టైట్ చేయాలి, బాగా బలంగా టైట్ చేస్తేనే అది బాగా అంటే నీట్గా ఉంటుంది అన్నట్టు. కొంచెం లూజ్గా చేసినామంటే మిషను మనం మోటార్తో దొక్కేటప్పుడు ఎగిరినట్టు ఉంటుంది చెక్క, అట్టు ఉండొద్దు. బాగా గట్టిగా ఫిట్ చేసుకోవాలి. మోటార్ నాదేనబ్బా, మిషన్ తాందైనా సరే మోటార్ అయితే నాదే. నాకు అక్కడ ఎక్స్ట్రా మోటార్ ఉంటే దానికి ఇచ్చినాను అనమాట నేను. సరేలే ఖాళీగా ఉంది కదా అని చెప్పి.
బుడ్డదాన్ని మీ అందరికి చూపించాలని నాకు చాలా చాలా ఆశగా ఉండింది. కాకపోతే వాళ్ళ మమ్మీ ఒప్పుకుంటుంది కానీ వాళ్ళ డాడీ ఒప్పుకోవట్లేదు అనమాట. సర్లే మనం ఎందుకులే ఇంకా అడగటము అని నేను కూడా వదిలేసిన. ఫస్ట్ రోజే అడిగిన వీడియో తీసి పెట్టేనా అని, వద్దు వద్దు అని నిండ్రు. కానీ బుడ్డిదైతే చాలా ముద్దుగా ఉంటుంది. నేను స్టేటస్ పెట్టుకుంటే నా ఫ్రెండ్స్ అంతా నీలక్కే ఉంది, నీ మనమరాలా అన్నీ అడిగారు అనమాట. నాకు మిషన్ కుట్టాలని బాగా ఇష్టము. అంటే రకరకాల డిజైన్లు కుట్టాలి, బాగా కుట్టాలి అని ఇష్టం ఉంటుంది. కానీ నేను కుట్టేది మాత్రం లేటు. దానికి తోడుగా ఈ కరెంటు కూడా నాకు తగ్గట్టే ఉందన్నమాట. అమీన్పూర్లో పొద్దున పోతే సాయంత్రం దాకా రాదు. ఎట్టి చూసినా వీడియో తీసుకోవటానికి నాకు అనుకూలంగా లేదనమాట. మొత్తం మేనేసితే బిగిచ్చేసినాను అనమాట. చక్కని కొంచెం ఇటువైపు కానీ కొంచెం పొడిగిస్తే బాగుండేది, మరి చిన్నగా ఇచ్చిండ్రు. ఇదిగో మిషన్ కంపెనీ ఏంటో నాకు తెలియదు అబ్బా, నాకు చదువు రాదు కదా కాబట్టి నేను చెప్పలేను. పేరు కనపడ్డప్పుడు మీరు చూసుకోవాల్సిందే. ఇంకా నాదైతే మాత్రం రేణు మిషన్ కూడా స్మూత్గానే నడుస్తుంది, చాలా బాగుంటుంది మోటార్తో తొక్కితే. కానీ దీని అంత స్మూత్గా ఉంటుంది. ఇది పెద్ద మిషను, నా కాడ ఉన్నది చిన్న మిషన్ అనమాట. ఆ మిషన్ కూడా బాగుంటుంది. రేణు ఉషా సౌండ్ చేసిద్ది కానీ నీట్గా వచ్చిద్ది. ఇంకా రేణు ఉషా అంత సౌండ్ ఉండదు కానీ కొంచెం స్మూత్గా ఉంటుంది. మిషన్లు మాత్రం రెండు బాగుంటాయి చిన్న మిషన్ల పరంగా అయితే. పెద్ద మిషన్ అయితే నేను అంజలిదే చూసిన. నేను పెద్ద మిషన్ కొనలేదు. ఫస్ట్ కొందామనుకున్నా. ఇప్పుడు నేను నెట్టే మిషన్ అయితే లాక్డౌన్లో కొన్నా. అబ్బా నేను నా కాడ పాత మిషన్ ఉన్నింది. మా చెల్లి నాకన్నా ముందు నా చెల్లి కుట్టేది మిషను. ఆ మిషను అమ్మి నేను ఇంకోటి అప్పటికప్పుడు కొనుక్కొని వచ్చినాను అనమాట. అది చెడిపోయిందని చెప్పి కొత్త మిషను. నేనేం చేసిన, లాక్డౌన్కి ఇంటికి నడుచుకుంటూ వచ్చినాం మేము. లాక్డౌన్లో ఊరికి నడుచుకుంటూ వచ్చినాం. తెలంగాణ నుంచి ఆంధ్రాకి నడిచినాం మేము. ఎందుకంటే భయపడి ఇక్కడ ఉంటే కరోనా వచ్చిద్దేమో మాకని నడుచుకుంటూ వెళ్ళిపోయినాం అనమాట మేము. నాకు ఇంట్లో పని అంతా అయిపోయేసరికి 12 అయింది. అయినా కూడా నేను అప్పుడు అన్నం తినలేదు. ఈ మిషన్ బిగించుకుంటా కూర్చున్నా. ఈ మిషన్ పిచ్చి పట్టింది నాకు ఈరోజు, అరిసెలు తినుకుంటూ. ఇంకా లాక్డౌన్లో భయపడి నడుచుకుంటూ వచ్చి, ఇంకా అప్పుడు పని కూడా ఏం పని లేదు, ఏం తినాలో అర్థం కావట్లేదు. మా మామయ్య వాళ్ళు కాడనే తింటున్నాం మేము. కానీ వాళ్ళు మాత్రం ఎన్ని రోజులని పెడతారు పని లేకుండా అని చెప్పి ఇంకా 15,000 ఉంది నా దగ్గర. ఆ 15,000 తీసుకొని పోయి మిషన్ కొన్నాను అనమాట. జిగ్జా మిషను ఇంకా నార్మల్ మిషన్ రేణు మిషన్ కొన్నా. కాకపోతే 2 తలలకి ఒకటేనమాట. ఫ్రేమ్ అయితే ఒకటే, తలలేమో 2 కొన్నానమాట. ఏదైనా సరే ప్రతి ఒక్క పని నేర్చిపెట్టుకోవాలి. ఏ పని ఎప్పుడు ఉపయోగపడుద్దో మనకే తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను మిషన్ నేర్చుకోబట్టే కదా లాక్డౌన్లో నేను మిషన్ కుట్టగలిగిన. అప్పుడు మాస్కులు కుట్టినా, ఇంకా అప్పుడు ఎంత కరోనా వచ్చినా కూడా బట్టలు కట్టుకోకుండా అయితే ఉండరుగా. బట్టలు అయితే బాగానే కుట్టించుకునేరు. అప్పుడు మిషన్ చాలా కాపాడింది నన్ను. అప్పుడు అదిగో అది అంజలి మిషన్ ఫస్ట్ చూపించింది. ఇదైతే నా మిషన్ ఏమో అదే అనమాట, ఇందాక చూపించింది. ఇంకా అలిసిపోయి సబ్జా గింజల నీళ్ళు తాగుతున్నాను అనమాట. ఇది తాగినాక చాలా బాగుండింది, నాకు రిలీఫ్ అయినా. ఇంకా పడుకొని నిద్రపోయినా ఇంకా నేను లాస్ట్కి. నాకెందుకో ఎంత పని చేసినా సబ్జా గింజలు నీళ్ళు తాగినానంటే కష్టమంతా మర్చిపోతా, అట్టుంటుంది. నాకు బాగా ఇష్టము. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది మీకు? ఓకేనా, బాయ్.